హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారము. నాకు ఏదైనా స్పెషల్ డే అంటే ఆ రోజు గుమ్మం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. గుమ్మం నీట్గా క్లీన్ చేసుకొని అందంగా ముగ్గు పెట్టుకుంటే ఇంట్లోకి ఒక పాజిటివ్ వైబ్ వచ్చినట్లు అనిపిస్తుంది. నేను ప్రతిరోజు ఇంత డీటెయిల్గా చేయను, కానీ స్పెషల్ డేస్, ముఖ్యంగా ఫ్రైడేస్ లేకుంటే ఏదైనా ఫెస్టివల్స్ అయితే వీలైనంత వరకు గుమ్మం క్లీన్ చేసి ముగ్గు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత ముందు బయట పనులు కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంటి పనులు చూసుకుంటున్నాను. నేను ఒక విషయాన్ని ఎక్కువగా ఫాలో కావడానికి ట్రై చేస్తుంటాను. అదేంటంటే, మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాడే ప్రతి పదార్థాల్లో ఏదో ఒక విధంగా కెమికల్ యాడ్ అవుతానే ఉంది. వీలైనంత వరకు పిల్లలకు కెమికల్ లేని లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాను. దీనికోసము అన్నీ ఒక్కసారిగా చేంజ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి కొంచెం కొంచెంగా లైఫ్లో ఒక చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది. దీంతో నేను తలకు షాంపూ బదులుగా ఓల్డెన్ ట్రెడిషనల్ మెథడ్ న్యాచురల్ వేలో కుంకుడుకాయలు, షికాకాయని యూస్ చేసి షాంపూగా చేస్తున్నాను. దీనికోసం అయితే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. షాంపూకి అలవాటు పడ్డాం కాబట్టి ఇది త్వరగా అయిపోతుంది అన్నట్లు అనిపిస్తుంది. ఏదైనా మనము అలవాటు చేసుకుంటే అది కొద్ది రోజులకు మనకు నార్మల్గా అయిపోతుంది. కాబట్టి ఈ ఎఫర్ట్స్ కొద్ది రోజులు అనిపిస్తుంది, తర్వాత ఇది కూడా నార్మల్ అయిపోతుంది. తర్వాత నేను ఇప్పుడు స్నానం చేసి రెడీ అయిన తర్వాత దేవుడికి ప్రసాదం చేసి పంప్కిన్ హల్వా తయారు చేసుకుంటున్నాను ప్రసాదం కోసము. నేను ఏ రెసిపీ చేసినా వీలైనంత వరకు హెల్దీ వేలో చేయడానికి ట్రై చేస్తాను. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ దీనిని కర్రీ చేసినామంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు. నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా దాంతో ఉండే స్వీట్నెస్ వల్ల తినడానికి ఇష్టపడరు. అందువల్లే ఇలాంటి హల్వా రూపంలో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. గుమ్మడికాయని కట్ చేసి వాటి ఇత్తనాలు తీసి పక్కకు పెట్టుకున్నాను. వీటిని కడిగి ఆరబెట్టేసుకొని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాటిని పీల్ అంతా తీసేసి నేను తురిమేసుకుంటున్నాను. ఈ తురుము అనేది పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురిమేసుకున్నామంటే అది తినేటప్పుడు ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అదే మనం చిన్న హోల్స్ ఉన్న సైడ్ చేసుకున్నామంటే అది చాలా సాఫ్ట్గా అయిపోతుంది, తినేకి నోటికి తగలదు, అంత మంచిగా అనిపించదు అనమాట. మార్నింగ్ 5 నుండి పిల్లల బాక్సులు కట్టేసి వాళ్ళను స్కూల్లోకి పంపించి ఇంకా నిల్చొనే ఉంటాం కదా, అందుకని ఇప్పుడు ఇది గ్రేడ్ చేసుకునేటప్పుడు మాత్రం కూర్చొని చేసుకుంటున్నా. పని కూడా అవుతుంది, అట్లే బాడీకి కొంచెం రెస్ట్గా కూడా ఉంటుంది అనేసి తురిమేసుకునేదంతా ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఇది టైం ఎక్కువ లేదు, లేట్ అయిపోతుంది పూజకు అనేసి చేసుకుంటున్నాను. కుక్కర్లో ఇప్పుడు నేను గీ వేస్తున్నాను. ఇది కౌ గీ అనమాట. మాకు ఇక్కడ కౌ గీనే దొరుకుతుంది, మాకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు పుచ్చపప్పును తీసుకొని ఈ నెయ్యిలో నేను చేసుకుంటున్నాను. ఏదైనా వేయించుకోవడం అనేది లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే అవి బాగా క్రంచిగా తయారవుతాయి. అప్పుడు అది తినేటప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం లో ఫ్లేమ్లో అవి చిటపటలాడే వరకు వేయించేసుకోవాలి. ఇక్కడ గీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు వేయించుకునే తర్వాత మనము ఈ హల్వా అనేది ఉంటుంది కదా, అది మరి ఇంకొక ప్యాన్లోనో ఇంకో చోట వేయించడం అవసరం ఉండదు. డైరెక్ట్గా దీంతోనే వేసేసుకోవచ్చు. అంటే ఒకే దబరాలోనే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ తురుముకునే హల్వా ఇదంతా పంప్కిన్ అంతా దీంతోకి వేసేసుకొని దాన్ని కొంచెం వేయించేసుకోవడం అంటే అది కొంచెం కలర్ అనేది టర్న్ అయిపోతుంది అనమాట. కలర్ కొంచెము చేంజ్ అవుతుంది. కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు అలాగా గీలోనే వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ ఎందుకేం యాడ్ చేసుకోలేదు కదా ఇక్కడ, అందుకోసము మనము లో ఫ్లేమ్లో వాటిని చేస్తే చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు ఈ చేంజ్ అయినప్పుడు నేను పాలు పోస్తాను. నాకు ఇక్కడ పాలు కూడా కౌ మిల్కే దొరుకుతాయి అనమాట. సో మిల్క్ కూడా అదే యూజ్ చేస్తున్నాను. పైన మీగడ కొంచెం ఎక్కువ వేస్తాను, అది టేస్ట్ బాగుంటుంది కదా, అందుకోసము. ఇక్కడ చూస్తాను వాటర్ సరిపోతుందా, వాటర్ అంటే వాటర్ పోయలేదు, మిల్క్ సరిపోతుందా లేదా అని. సో మిల్క్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని వేసిన. ఇది ఈ మాదిరిగా మనకు ఆ పంప్కిన్ అనేది దాంతో మునిగినంత వరకు సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరంలే. ఎక్స్ట్రా వేసినామంటే విజిల్లోంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి పాలంతా. అది విజిల్ వచ్చేలోపుగా నేను ఇక్కడ ఒక 10 యాలకులు తీసుకొని వాటిని దంచేసుకుంటున్నాను. ఈ చిన్న రోల్ అనేది
నేను నిమిషాంబ టెంపుల్ దగ్గర తీసుకున్నా అక్కడికి వెళ్ళినప్పుడు. విజిల్ వచ్చి 2 విజిల్స్ ఉన్నిచ్చి గాలి అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసినాను. బాగా నీట్గా ఉడికింది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని దాంతో మిల్క్ అదంతా ఉంది కదా, ఇంకా కొంచెం అడుగున తేమ ఉంది. మనం దీంతోకే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసేసి ఆల్రెడీ మనం దంచి పెట్టేసుకొని ఉండాము కదా ఆ యాలకల పొడి, ఆ యాలకల పొడిని వేసేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసేసుకోవాలి స్వీట్నెస్ కోసము. నాకు బెల్లం పౌడరు అవైలబుల్లో ఉంది కాబట్టి బెల్లం పౌడర్ వేస్తాను. ఒకవేళ ఉంట బెల్లం వేస్తూ ఉంటే దాన్ని కొంచెము కాచి వడబోసి పోసుకోవాలి. ఎందుకంటే దాంతో కొన్ని మలినాలు ఉంటాయి కదా, అప్పుడు తిననీకి కష్టం ఉంటుంది, తినలేము. కాబట్టి ఆ విధంగా చేసి పోసుకోండి. ఇదో ఈ మాదిరి గట్టిగా అయ్యేంత వరకు దానిని ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం కదా పంప్కిన్ సీడ్స్, అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసి కలుపుకోవాలి. ఇట్లా పంప్కిన్ ఇవి డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి మనకి ఏమి నచ్చుతాయో అవన్నీ వేసుకోవచ్చు ఇట్లా ఈ హల్వాలోనే. చూడండి కలరు టెక్స్చర్ ఎంత బాగుందో. మనకు వీడియోలో కంటే రియల్గా ఇంకా చాలా బాగా ఉంది. కలర్ కానీ టెక్స్చర్ కానీ బాగా కనపడింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇంకా ప్రసాదం తెచ్చి దేవుడికి పెట్టి నేను పూజ చేసుకుంటున్నాను. ఈరోజు పూజ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి చికాకులు ఏమీ లేదు. ఇంకా ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను అనమాట. అంతా ఇల్లు అంతా శుభ్రంగా ఉంటుంది. దేవుడికి హారతి ఇచ్చేసుకొని నేను పూజ అనేది చాలా అని చెయ్యను, సింపుల్ వేలో చేసేసుకుంటాను అనమాట. నాకు గ్రాండ్గా కావాలి, అవి పెట్టాలి ఇవి పెట్టాలి అలాగేం ఉండదు. నాకు వీలైనంతలో నా ఓపిక ఉన్నంతలో ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.